హలో గాయ్స్, ఇప్పుడే విశ్వక్సేన్ లైలా మూవీ చూడడం జరిగింది భయ్య. ఈ సినిమా చూసిన తర్వాత అసలు థియేటర్కి ఎందుకు వచ్చాంరా బాబు అనిపిస్తుంది. ఇంకా సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడుకోవాలి. మీరు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు సినిమాలు ఏముందని విశ్వక్సేన్ ఇంత హడావిడి చేశాడు. సినిమాని బయట బాగానే పబ్లిసిటీ చేసుకున్నా సినిమా చూసిన వాళ్ళంతా లోపల ఏమీ లేదు మొత్తం డొల్లా అంటున్నారు భయ్యా. అవన్నీ పక్కన పెట్టి నా రివ్యూ చెప్తా వినండి. స్టోరీ అయితే రొటీన్, కొత్తగా ఏమీ లేదు భయ్యా. కొత్త స్టోరీలు దొరక్క ఉన్న స్టోరీనే అటు ఇటు తిప్పి కింద మీద మడతేసి మడత కాజ చేసి మనకు తినిపిద్దాం అనుకున్నారు భయ్యా. కానీ జనాలు వెర్రిపప్పలు కాదు కదా భయ్యా. లోపల ఏమీ లేదు అంతా డొల్లా అంటున్నారు భయ్యా. ఇక స్టోరీ అయితే ట్రైలర్ చూసిన ఎవరైనా ఇట్టే పసిగట్టేస్తారు భయ్యా. అదే టెంప్లెట్తోనే సినిమా అంతా సాగుతుంది భయ్యా. ఓకే, ఇక నా రివ్యూ చెప్తా అన్నా కదా. ఇక స్టోరీ గురించి మాట్లాడితే బ్యూటీ పార్లర్, సోను మోడల్, సోను సూద్, సోను నిగమ్ అని ఏదేదో హడావిడి చేస్తారు భయ్యా. సినిమా 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళాక హీరో ఒక చిక్కుల్లో ఇరుక్కుంటాడు భయ్యా. ఇక ఆ సమస్యల నుంచి బయటపడటానికి తను లేడీ గెటప్ వేస్తాడు భయ్యా. ఇంతకీ ఆ లేడీ గెటప్ తన ప్రాబ్లం నుంచి బయట పడేసిందా లేదా ప్రేక్షకులను బయటకు పారిపోయేలా చేసిందా అన్నది సినిమా చూస్తే మీకే తెలుస్తుంది భయ్యా. సినిమాలో అనవసరమైన సీన్లు అయితే చిరాకు చెప్పిస్తాయి భయ్యా. అసలు సినిమా ఎటు వెళ్తుందో అర్థం కాక ప్రేక్షకులు ఎటెటో వెళ్ళిపోయారు భయ్యా. మా ఊరి తిరణాల్లో అప్పుడెప్పుడో ఎద్దుల మీదకి రావడంతో జనాలు అటు ఇటు ఎటెటో పారిపోయారు భయ్యా. దాని తర్వాత ఆ రేంజ్లో పారిపోవడం ఇదే మొదటిసారి భయ్యా. సినిమా స్టార్టింగ్లోనే తెలుస్తుంది ఇది బ్రిటానియా బిస్కెట్ అని. పోనీ స్క్రీన్ ప్లే అన్నా బాగుందా అంటే స్టోరీనే లేదు, ఇక స్క్రీన్ ప్లే ఎందుకు అన్నట్టు ఉంటుంది స్క్రీన్ ప్లే. ప్రతి సీను ప్రతి షాటు మైండ్ పోతుంది, తలకాయ నొప్పి వస్తుంది భయ్యా. ఇక విశ్వక్సేన్ యాక్టింగ్లో మెరుగయ్యి ఓవర్ యాక్టింగ్ చేశాడు భయ్యా. ఇక సినిమా కూడికలు తీసివేతల గురించి మాట్లాడుకుందాం. అదే ప్లస్లు మైనస్లు భయ్యా. భూతద్దం పెట్టి చూస్తే విశ్వక్సేన్ కొన్ని సీన్స్లో బాగానే యాక్టింగ్ చేశాడని అనిపిస్తుంది భయ్యో. ఇంకొన్ని చోట్ల కామెడీ బాగా పండింది భయ్యా. ఇంకా ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఇంప్రెస్ చేస్తాయి భయ్యా. ఇక అంతకు మించి సినిమాలో ఏమి లేదు భయ్యా. ఇక నెగిటివ్ పాయింట్స్ చూసుకుంటే పాజిటివ్ పాయింట్స్ తప్ప మిగతావన్నీ నెగిటివ్ పాయింట్సే భయ్యా. ఇక సాంగ్స్ 1-2 బాగున్నాయి భయ్యా. సాంగ్స్లో మాత్రం హీరోయిన్ అత్యుత్సాహం చూపించి ఉన్నవన్నీ ఉలకబోసింది భయ్యా. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే సిగ్గుపడేలా చేస్తాయి భయ్యా. హీరోయిన్ కూడా పెద్దగా ఏమీ బాగోదు భయ్యా. ఇక సాంగ్స్ అయితే చెప్పానుగా 2 సాంగ్స్ బాగున్నాయి భయ్యా. ఇక బీజిఎం బిలో యావరేజ్ అని చెప్పాలి. ఎడిటింగ్ అలాగే సినిమాటోగ్రఫీ కూడా సినిమాలాగే ఉన్నాయి భయ్యా. విశ్వక్సేన్ ఇలాంటి సినిమాలు చేస్తూ పోతే ఇక అతను కనిపించకుండా పోతాడని అయితే చెప్పగలను భయ్యా. జనాలు వెర్రి వాళ్ళు కాదు కదా భయ్యా. కంటెంట్ లేకుంటే కనీసం దరిదాపుల్లోకి కూడా వెళ్ళరు. ఇది భయ్యా నా రివ్యూ. నేను ఇంత చెప్పినా లేదు మీ మూవీ చూస్తాం అంటే ఇక మిమ్మల్ని ఆ విశ్వక్సేనే కాపాడాలి. ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 1.5 వంకాయ భయ్యా. ఇంత చెప్పాక కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొలికెత్త మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదమ్మా. చిప్పుక్